బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాలు నొప్పుల సమస్య, ఈ సమస్య లేనిది ఎవరికి చెప్పండి. చాలా చిన్న ఏజ్ లోనే ఈ సమస్య చూస్తూ ఉన్నాము. ఎంత ఫిట్ గా ఉన్నా, జిమ్ కి వెళ్తూ ఉన్నా, సో ఈ మోకాలు నొప్పుల సమస్య అనేది వేధిస్తూనే ఉంది. చాలా మంది డైట్స్ కూడా చేస్తూ ఉంటారు, అయినా మోకాలు నొప్పుల సమస్య తగ్గదు. కానీ చాలా సింపుల్ విధానం ద్వారా, సింపుల్ గా న్యాచురల్ వేస్ లో దీన్ని తగ్గించుకోవచ్చు. సో దాని గురించి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. మ్యామ్, చాలా మందికి మోకాలు నొప్పుల సమస్య, అయితే దీనికోసం డైట్ చేస్తూ ఉంటారు, అంతేకాదు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ గా వాకింగ్ చేస్తూ ఉంటారు, ఎవరు చెప్పిన ఎక్సర్సైజ్లు అన్ని చేస్తూ ఉంటారు, కానీ మోకాలు నొప్పులు తగ్గట్లేదు అని చెప్తూ ఉంటారు, కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే నేను మీతో అడిగినప్పుడు చాలా సింపుల్ విధానాల ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు మోకాలు నొప్పుల్ని అని చెప్పారు. అవేంటి మ్యామ్? యోగా ఏం చెప్తుంది దీని గురించి? మీరు అన్నట్టుగా అందరూ రెగ్యులర్ గా వాకింగ్ చేస్తారు, జిమ్ కి వెళ్తారు, రకరకాల యోగా కూడా చేస్తారు. సో అందరూ కంప్లైంట్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు బాగా ఉన్నాయని. ఇంట్లో రెస్ట్ లో ఉన్నా, లేకపోతే ఓవర్ వెయిట్ పెరిగినా, రెగ్యులర్ గా వాకింగ్ చేసినా, ఏది చేసినా కూడా ఈ మోకాళ్ళ నొప్పులు ఏ విధంగా అయినా కావచ్చు, అరిగిపోవడం కావచ్చు, ఏదైనా డెఫిషియన్సీ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. సో వీళ్ళు చాలా సింపుల్ గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. మార్బుల్స్ మీద కానీ, లేకపోతే ఈ టైల్స్ మీద కానీ చేయకూడదు. ఓకే. కనీసం ఇది అసలు వాటి వల్లనే సగం మోకాళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. మనం ఇంట్లో ఫ్లోరింగ్ మొత్తం ఇప్పుడు ఇటాలియన్ మార్బుల్స్ అని, లేకపోతే టైల్స్ అని చెప్పేసి మనం షైన్ అవుతున్న అవి ఎక్కువ యూజ్ చేయడం వల్ల, వాటి మీద నడవడం వల్ల వస్తుంది. కనీసం ఇవి చేసేటప్పుడు మనం ఇలా ఫ్లోర్ మీద షూస్ అవి ఏం వేసుకోకుండా చక్కగా మట్టి నేల మీద కాస్త, అంటే మరీ మెత్తని మట్టి కాకుండా కొంచెం ఇలా మనకి ఇక్కడ గరుసు లాంటిది ఉంది కదా, సన్నగా అలా కొంచెం పాయింట్స్ కూడా యాక్టివేట్ అయ్యేటట్టుగా, మన అరిపాదాల్లో ఉన్న ఆక్యుప్రెషర్ పాయింట్స్ కూడా యాక్టివేట్ అయ్యేటట్టుగా మనం ఇది కూడా కొంచెం వాకింగే, కానీ లెగ్స్ ని మనం ఎట్లా చేయాలి అనేది దీంట్లో చూపిస్తాం. ఇవి చాలా బాగా ఒకసారి చేసేసరికి మీకు తెలుస్తాయి. ఎందుకంటే మనం ఇలా చేయడం వల్ల నీ చుట్టూ ఉన్న మజిల్స్, ముఖ్యంగా నీ అప్పర్ మజిల్స్ అండ్ సైడ్ మజిల్స్ అండ్ లిగ్మెంట్స్, ఈ టెండాన్స్, ఇవన్నీ కూడా స్ట్రెంగ్తన్ కావాలి. ఈవెన్ చాలా మందికి అరిగిపోయినా కూడా డాక్టర్ ఏం చెప్తారు అంటే కొంచెం వాకింగ్ చేయండి అంటారు. ఎందుకంటే డయాబెటీస్ ఉన్నాయి, వాళ్ళు ఇన్సులిన్ వాడుతున్నారు, థైరాక్సిన్ వాడుతున్నారు, లేకపోతే బీపీ టాబ్లెట్, ఎక్కువ చాలా మెడికేషన్ లో ఉంటారు. వాళ్ళు ఏమంటారు వాకింగ్ చేయండి అంటారు. వీళ్ళు ఏమంటారు వాకింగ్ చేస్తుంటుంటే అసలే నొప్పులు ఉన్నాయి, నేను నడవలేకపోతున్నాను, ఈ మోకాలు నొప్పులు పెట్టుకుని నేను వాకింగ్ ఎలా చేయాలా అని వీళ్ళు అంటారు. ఇక్కడ నీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఆర్థోపెడిక్ వాళ్ళు ఏమంటారు, ఆల్రెడీ అరిగిపోయినాయి, నువ్వు వాకింగ్ చేస్తే ఇంకా అరిగిపోతాయి అని చెప్తుండ్రు. ఈ ఆపరేషన్ చేయించుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ వాకింగ్ చేయకపోతే ఇక్కడేమో మెడిసిన్స్ తీసుకుంటున్నాం. ఈ చాలా ఇంకా ఏది కనబడితే అది రకరకాలుగా అన్ని ట్రై చేస్తూ ఉంటారు. నేనేమంటాను అంటే ఇలా సింపుల్ గా మోకాళ్ళని, కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి డైరెక్ట్ గా చేయదు, ఏదైనా చేతిలో కర్ర పట్టుకుని చక్కగా కర్ర పట్టుకుని చేయొచ్చు. అంటే సపోర్ట్ ఉంటుంది, మనం పడిపోకుండా అనమాట. ఆల్రెడీ నొప్పి ఉన్నప్పుడు అలా ఫాస్ట్ గా తిప్పేయకుండా చాలా స్లోగా చక్కగా స్టిక్ పట్టుకుని కనుక మనం చేస్తే చాలా బాగుంటుంది. సో మనం మామూలుగా చేద్దాం. ఫస్ట్ ఏం లేదండి, మనం వాకింగ్ చేసాడు, మనం ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడ అనుకోండి. ఇప్పుడు లెగ్స్ ఉన్నాయి కదా, ఇలా వేయాలన్నమాట. ఇలా క్రాస్ ఇట్లా క్రాస్ ఎంత వస్తే అంత తిప్పాలి. ఊరికే ఇలా తిప్పితే పెద్దగా ఉపయోగం ఉండదు. ఇలా చూడండి, ఇంత ఈ పక్కకు వచ్చింది లెగ్, చూడండి ఈ పక్కకు వచ్చింది. సో చూడండి, నీ మొత్తం మజిల్స్ అన్ని కూడా ట్విస్ట్ అయినాయి. ఓకే, ఇది ఇలా నిప్పి దీని మీద వెయిట్ వేసిన తర్వాత మళ్ళీ మీకు ఎంత వస్తుంది క్రాస్ మళ్ళీ. ఓకే, మళ్ళీ ఇది ఇలా లోపలికి వేయాలన్నమాట. ఇట్లా మీకు ఎంత వస్తుందో అంత లోపలికి తిప్పాలి. సో చూడండి, ఇలా తిప్పినప్పుడు మీకు ఇక్కడ నుంచి గ్రాయిన్ నుంచి మీకు తెలుస్తుంది ఇలా పుల్ అవుతున్నట్టు. మీకు ఎక్కడైనా పెయిన్ ఉంటే కూడా తెలుస్తుంది. సో ఇలా క్రాస్ మళ్ళీ ఇట్లా, అంటే మన కాలుని దీనికి ఏమి ఇలానే సిస్టమాటిక్ గా వెళ్ళాలని లేదు, మీరు ఆల్మోస్ట్ అన్ని తిప్పడానికి ట్రై చేయాలి. చేసినట్లు అంతే చాలు. సో ఈ కాలు ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ అగైన్ దిస్ లెగ్ అండ్ అగైన్ లైక్, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇన్నర్ సైడ్ కూడా ఇట్లా చూడండి, ఇట్లా ఇన్నర్ సైడ్ కూడా ఇట్లా ట్విస్ట్ అవుతుంది, కంప్లీట్ గా ట్విస్ట్ అవుతుంది. ఎక్కడ ట్విస్ట్ అవుతుంది చూడండి, మీ మోకాలు ఇక్కడే ట్విస్ట్ అవుతుంది, ఈ పార్టే ట్విస్ట్ అవుతుంది, ఈ మజిల్ ఇలా అన్నప్పుడు చూడండి మీ మజిల్స్ ఎట్లా తెలుస్తున్నాయి.
సో ఈ ట్విస్టింగ్ లో ఇట్లా స్లోగా చేయాలి. చాలా మందికి నొప్పి ఉండి వాపు ఉండి వీళ్ళందరూ కూడా పడిపోతారు, అందుకని స్టిక్ పట్టుకొని చేయాలి, లేకపోతే ఏదైనా సపోర్ట్ తీసుకొని చేయాలన్నమాట. సో కొంచెం వాక్ చేసేటప్పుడు ఇట్లా మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా, సో ఇలా ఇట్లా ఇలా మళ్ళీ ఇలా మళ్ళీ బ్యాక్ తిప్పడే. ఇది ఇలానే తిప్పాలని ఏం లేదు, మీరు ఒకటిసారి ఇలా తిప్పారు మరి ఇంకోటి ఇలా తిప్పారు, లేకపోతే ఇది ఒకటి ఇలా తిప్పుతారు. సో ఇట్లా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బ్యాక్ కూడా నార్మల్ గా వాకింగ్ కాకుండా కాల్ని ట్విస్ట్ చేసి కొంచెం సేపు ఒక 5 minutes టైం పెట్టుకోండి. ఓ 5 minutes పెట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడే ఎక్కువ వాకింగ్ ఏం లేదు. మనం ఇలా ఎలాగో పార్క్ వెళ్ళి వాక్ చేసేవాళ్ళు ఉంటారు, ఇంట్లో చేసేవాళ్ళు ఉంటారు. కొంచెం ఇలా మీరు 4 steps వేసినా కూడా మళ్ళీ ఇట్లా అన్ని వైపుల నుంచి తిరగాలన్నమాట. ఈ మజిల్స్ అన్ని వైపుల నుంచి తిప్పాలి ఇట్లా ఇలా. సో ఈ వాక్ చేసేటప్పుడు లేదు ఒకటే ఫస్ట్ ఈజీగా చేయాలంటే 1 2 3 4 ఇలా అయినా అయ్యొచ్చు, 5 మళ్ళీ అప్పుడు ఇటు వస్తుంది, 6 7 8 మళ్ళీ 9 క్రాస్. ఇలా లెగ్స్ ని ఇలా నీస్ అన్నమాట అన్ని వైపుల నుంచి స్ట్రెంగ్తన్ అవుతుంది. నీ అప్పర్ మజిల్స్ అండ్ సైడ్ మజిల్స్, బ్యాక్ మజిల్స్. ఇలా చేసిన తర్వాత ఏం లేదు, సింపుల్ జస్ట్ ఇలా లిఫ్ట్ చేయడం అన్నమాట. టోస్ మీద లిఫ్ట్ చేసి మళ్ళీ దిగడం. చూడండి 2 కాలి వేళ్ళ మీద మెల్లగా లిఫ్ట్ చేయడం, లేదంటే ఏదైనా పట్టుకుని లిఫ్ట్ చేయొచ్చు, లేదంటే చక్కగా స్టిక్ కర్ర పెట్టుకుని ఆ కర్రను పట్టుకుని చక్కగా ఇట్లా 1 2 3 అలా ఒక 10 times. ఈ సింపుల్, చాలా సింపుల్, ఎవరైనా చేయగలుగుతారు. ఆల్రెడీ సర్జరీ అయిపోయింది, నీ రీప్లేస్మెంట్ అయింది, అయినా వాళ్ళకి కొంచెం స్ట్రెంథన్ చేసుకోవాలి, కొంచెం ఇంకా బాగా పెయిన్ అది లేకుండా ఇంకా ఫ్రీగా ఉండాలంటే వాళ్ళు కూడా చేయొచ్చు. ఇందులో నష్టం ఏమి లేదు. కానీ నేనైతే మామూలుగా చేసి చూపించా, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాత్రం కర్ర సపోర్ట్ తీసుకుని చేయండి. కర్ర ఇలా పట్టుకుని చక్కగా ఇట్లా చేస్తే మనం పడిపోకుండా ఉంటాం. కర్ర లేదనుకోండి పడిపోతారు. ఒక్కొక్కసారి ఇది నొప్పి రావచ్చు అమ్మా అనుకుని రాంగ్ యాంగిల్లో దాని మీద బరువు వేయడం జరుగుతుంది. అదే ఇలా కర్ర పట్టుకున్నాం అనుకోండి, కర్ర మీద బరువు ఉంటుంది. సో ఇలా వాక్ చేయడం వల్ల కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, ఈ సయాటికా బాగుంటుంది, ఇదంతా రిలాక్స్ అవుతుంది. తర్వాత ఈ ట్విస్టింగ్ మోకాళ్ళు ఇలా అన్నప్పుడు మొత్తం మోకాళ్ళంతా ట్విస్ట్ అవుతూ ఉంది. మనకి ఎంత అవుతుందో అంత తిప్పాలి. ఇప్పుడు నాకు ఇంతే అయింది, ఇంత తిప్పుతా, ఇంకా అయితే ఇంకా గ్రిప్ చూసుకోవాలి మనం. తర్వాత ఇలా కూడా చూడండి, ఇది క్రాస్, మళ్ళీ ఇలాగ చేయొచ్చు. మళ్ళీ ఇది ఇన్సైడ్ పెడుతున్నాం, ఇలా బయటకి ఈజీగా తిప్పేస్తున్నాం. కానీ ఇది లోపలికి తిప్పాలంటే మళ్ళీ కొంచెం ఇదంతా వస్తుంది, ఇదంతా తెలుస్తుంది మీకు, నీస్ కూడా తెలుస్తాయి అన్నమాట. సో లైక్ స్లోగా చేయాలి. ఇప్పుడు డాన్స్ మూమెంట్స్ ఉంటాయి, ఇట్లా ఇలా చేస్తారు, కానీ అలా డాన్స్ వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కానీ అది వాళ్ళు ఫాస్ట్ గా స్పీడ్ గా చేస్తారు. అది ఏదో ఈ నొప్పుల కోసం అని చేయరు కదా. సో ఈ సింపుల్ స్టెప్స్ తో, ఇట్లా క్రాస్ స్టెప్స్ తో, ఇట్లా లోపల స్టెప్స్ తో మనం మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. ఒక్కసారికి హాయిగా అనిపిస్తుంది. లెగ్స్ ఈ పుల్లింగ్, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయినప్పుడు వెరికోస్ వెయిన్స్ కానీ, లేకపోతే చాలా మందికి కాళ్ళు గుంజుతున్నాయి, వీటన్నిటి అంటే ఈ డెఫిషియన్సీ ఏముంది అనేది, సప్లిమెంట్ ఏం తీసుకోవాలి, మనం ఫుడ్ ఏం తీసుకోవాలి అనేది కంపల్సరీ. దాంతో పాటుగా ఈ చిన్న మార్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దీనికి ఒక ప్యాక్ లాగా చూడండి, ఇది చింతాకు కదా, ఈ చింత చెట్టు కింద అది వేప చెట్టు, అన్ని ఇక్కడే ఉన్నాయి మనకి. ఇంత చింతాకు, ఇంత వేపాకు ఎంతో అక్కలేదు, ఎంత వేసుకుంటే ఇంత చింతాకు వేసారు, ఇంత వేపాకు వేసారు. వావిలాకు దొరికితే ఎవరికైనా, మామూలుగా ఊళ్ళల్లో చాలా వావిలి చెట్లు ఉంటాయి, ఏ వావిలైనా సరే, అంత వావిలాకు వేసుకుని, తర్వాత జిల్లేడాకు దొరికితే ఒక్క ఆకు సరిపోతుంది, జిల్లేడాకు ఎక్కువ వేయకూడదు, ఒక్క ఆకుని వేసి, చింతాకు చెప్పాను, వేపాకు చెప్పాను, తర్వాత వావిలాకు చెప్పాను, జిల్లేడాకు చెప్పాను, తర్వాత మునగాకు, 5 ఆకులు చెప్పా. మునగాకు ఇవి రోట్లో కచ్చబెట్టి ఇట్లా దంచేయచ్చు, లేదా మిక్సీలో మరీ మెత్త పేస్ట్ చేయకూడదు, కొద్దిగా అట్లా ఉండగా. లేదు అంటే ఈ ఆకులన్నీ కలిపి కడిగేసి
స్టవ్ మీద పెట్టేశారు అనుకోండి, సిమ్ లో పెట్టేసి మూత పెట్టేసేయండి. అది కొంచెం సేపటికి ఏమవుతుంది అంటే కొంచెం దగ్గరగా వస్తుంది అనమాట. తెలుస్తుంది మనకి, కొద్ది మరీ మెత్తగా ఉడకక్కలేదు, అదంతా దగ్గరికి అయ్యి బాగా వేడి అవుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే దాంట్లో 2 వెల్లుల్లిపాయలు కూడా వేసేయాలి, ముక్కల కోసం 2 వెల్లుల్లిపాయలు కూడా వేసి ఉడకనివ్వాలి. లాస్ట్ అది కొద్దిగా మనకు తెలుస్తుంది అది ఉడికినట్టుగా, అప్పుడు దాన్ని తీసేసి ఆ వేడి దాని మీద ఒక నిమ్మకాయ కూడా కట్ చేసి వేసేసి చక్కగా దాన్ని ప్యాక్ లాగా అన్నమాట. రాత్రి పడుకునే ముందు ఇంకా రెస్ట్ తీసుకుంటామని అనుకున్నప్పుడు ఏదో ఒక నూనె, నువ్వుల నూనె అయితే బెస్ట్, నువ్వుల నూనె అప్లై చేసి మోకాళ్ళకి అప్లై చేసేసి ఆ ప్యాక్ దాని మీద వేసేసి కట్టేస్తే పడుకున్నారు అంటే పొద్దున్న లేచి తీసేయచ్చు. ఓకే, ఏం లేదు, దాన్ని చక్కగా కట్టేయడమే. ఒక తెల్ల బట్ట ఏదైనా వేసేసి కట్టేసి పడుకుంటారు కదా, పొద్దున్న లేచి తీసేయచ్చు, లేదా మధ్యాహ్నం పడుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తూ అలా చేసి చూడండి, మీ మోకాళ్ళ నొప్పులు 4-5 రోజుల్లోనే చాలా రిజల్ట్, ఒక్క రోజుకే తెలుస్తుంది రిజల్ట్. సో రెగ్యులర్ గా ఇది మీరు కింద ప్రాక్టీస్ చేయండి, ఫ్లోర్ మీద ప్రాక్టీస్ చేయాలి, సిమెంట్ మీద లేకపోతే టైల్స్ మీద మార్బుల్స్ మీద ప్రాక్టీస్ చేయకండి. నేల మట్టి ఎక్కడుందో చూసుకోండి, అక్కడికి వెళ్ళి చక్కగా చేయండి. ఎందుకంటే మట్టిలో బోల్డ్ మినరల్స్ ఉంటాయి, మనకి ఎన్నో ఆక్యుపాయింట్స్ మనకి యాక్టివేట్ అవుతాయి. సో పెయిన్స్, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు ఇవన్నీ కూడా బాగా తగ్గుతాయి, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు. సో చేసి చూడండి, రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా మేడం, చాలా చక్కగా చెప్పారండి. మోకాళ్ళ నొప్పుల సమస్య అయితే అసలు తగ్గట్లేదని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే విధానం ఉంది, నడిచే విధానం ఉంది, ట్విస్ట్ చేస్తూ నడవాలి. సో సపోర్ట్ తీసుకోవాలి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, నడవలేకపోతూ ఉన్నారో. అంతేకాదు ప్యాక్స్ కూడా చాలా చక్కగా చెప్పారండి, అన్ని కూడా న్యాచురల్ వే. సో అందరు కూడా ప్రయత్నించాలని కోరుకుందాం. 3-4 days లోనే రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి 3-4 days 1 sitting లో అండి. ఇంకొకటి ఒక ఆయిల్ ఉంది, మేము ఒక ఆయిల్ తయారు చేస్తాం. జస్ట్ ఆయిల్ పెద్ద మసాజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, అది కొంచెమే, ఎక్కువ ఆయిల్ కూడా వేయక్కలేదు. ఒక 3-4 డ్రాప్స్ ఇలా డ్రాప్స్ లాగా వేసుకుని ఇలా అప్లై చేసేసి దానిపైన ఇది ప్యాక్ వేసేసుకుని పడుకున్నారు అని అంటే ఇంకా అసలు మీకు ఒక్క సిట్టింగ్ లోనే తెలిసిపోతుంది, మీకు ఇంకా 4-5 సిట్టింగ్లు కూడా అవసరం లేదు. బట్ మీ దగ్గర ఉన్న ఆయిల్ తో మీరు చేయండి, ఇంకా మంచి రిజల్ట్ రావాలి అని అంటే మన దగ్గర ఆయిల్స్ ఎప్పుడు కూడా బాటిల్స్ రెడీగా ఉంటాయి, ఆయిల్స్ తీసుకుని అది కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని నొప్పులకి అద్భుతంగా పనిచేస్తుంది హెర్బల్ ఆయిల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఖచ్చితంగా సో కావాలనుకున్న వాళ్ళకి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.